హలో అండి, వెల్కమ్ టు పినితో షాపింగ్. ఈరోజు క్విక్గా మనము 1 పాట్ హలీం చేసుకుందాము. ఈ ప్లేట్లో కనిపించేవన్నీ రెడీ చేసుకోండి. పెసరపప్పు, మినప్పప్పు, ఎర్ర కందిపప్పు, మామూలు కందిపప్పు, బాస్మతి బియ్యం, గోధుమ రవ్వ. ఇవి రెండు మాత్రం డబుల్ ద క్వాంటిటీ తీసుకోండి. మిగతా తీసుకున్న వాటన్నిటితో కంపేర్ చేస్తే కొన్ని జీడిపప్పు, బాదం పప్పు, ఇవి పచ్చిశనగపప్పు. ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇవన్నీ క్లీన్గా ఒక 3 టైమ్స్ వాష్ చేసుకోండి. ఒక 1 అవర్ నానబెట్టుకోండి మంచిగా, అప్పుడు త్వరగా ఉడుకుతుంది. మనం సింగిల్ పాట్ కదా చేసుకునేది, అందుకని మంచిగా నాననివ్వండి. నేను అన్ని ఒక 2 ఫుల్ స్పూన్స్ తీసుకున్నాను, పెద్ద స్పూన్స్ అనుకోండి. 2 ఫుల్ స్పూన్స్ తీసుకున్నాను. బియ్యము ఇంకా గోధుమ రవ్వ మాత్రము దానికి డబుల్ ద క్వాంటిటీ తీసుకున్నాను. మెజర్మెంట్ అంతా 250 గ్రామ్స్ చికెన్కి. అవి నానుతుండగా మనము ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్, బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అన్ని షాజీరా, కొంచెం సోంపు, బిర్యానీ ఆకు, చెక్క, మొగ్గ, ఫ్లేవర్, కొంచెం మిరియాల పొడి, పచ్చిమిరపకాయలు, అల్లం తెల్లగడ్డ పేస్ట్, కొత్తిమీర, పుదీనా తరుగు, ఒక నిమ్మకాయ లాస్ట్లో పిండుకోవడానికి, ఇంకా పెరుగు, ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇంతకుముందు నానబెట్టిన కుక్కర్లోనే ఇప్పుడు ఈ ప్లేట్లో చూసారు కదా, వాటిల్లో అన్నీ వేసేసి ఇంకా చికెన్ కూడా పెట్టి మనం వేసుకున్న పప్పులన్నీ ఒక గ్లాస్ వస్తే దానికి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయండి. ఇంకా ఈ కుక్కర్లో ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ కూడా కుక్కర్లోనే వేసేసేయండి. సింగిల్ పాట్ హలీంకి మనము బోన్లెస్ చికెనే తీసుకోవాలి. కొంచెం నెయ్యి కూడా వేసి మొత్తం ఒకసారి కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి 3-4 విజిల్స్ రానియండి. నానబెట్టాం కాబట్టి త్వరగానే పప్పులన్నీ కూడా ఉడికిపోతాయి. సో 3-4 విజిల్స్ సరిపోతాయి. నాకు 3 విజిల్స్ సరిపోయాయి. అరౌండ్ 35 మినిట్స్ పట్టింది ఇది ఉడకడానికి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి పప్పు గుత్తి బ్యాక్ సైడ్తో బాగా వెనపాలి. కింద కూర్చొని ఫ్లోర్ మీద పెట్టుకొని 2 కాళ్ళతో పట్టుకొని కుక్కర్ని బాగా బీట్ చేస్తూ ఉండాలి. అలా ఒక 12 మినిట్స్ అయినా మంచిగా బీట్ చేయాలి. అప్పుడు మనకి ఇలా పీసులుగా వస్తుంది. అది హలీం స్ట్రక్చర్ వస్తుంది. అప్పుడు మనము లాస్ట్లో మళ్ళీ కొంచెము ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని నూనె కాగిన తర్వాత కొంచెం కారం వేసుకొని కలిపి దానిపైన వేస్తే మీకు హోటల్ నుంచి తెచ్చుకున్నప్పుడు కనిపిస్తుంది కదా, రెడ్గా ఆయిలీగా అలా వస్తుంది. నేను ఆయిల్ ఎక్కువ వేయలేదు, సో మళ్ళీ మీకు చూపించడం కోసం కొంచెం వేసాను. తర్వాత నిమ్మకాయ పిండుకొని తినేసేయడమే. టేస్ట్ని బట్టి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. చూడండి చాలా బాగా కుదిరింది. బయట వాటికంటే కూడా చాలా టేస్టీగా ఉంది నేను ఇంట్లో చేసుకుంది. మీరు కూడా ట్రై చేయండి. అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపితే మొత్తం ఒక 450 అయింటుందేమో అంతే, చికెన్తో కూడా కలిపి. కానీ ఎంత క్వాంటిటీ వచ్చిందో చూసారు కదా, హ్యాపీగా ఇంట్లో హైజీనిక్గా చేసుకోవచ్చు.